ప్రదీప్ చెప్పండి, మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి హ్యామ్ సంబంధించి రోడ్ల మరమ్మతులు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున వేల కోట్లకు సంబంధించి తీసుకొచ్చారు. అందులో ఇదంతా స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది స్కామ్ అనుకోవాలా, ఏమనుకోవాలా? అసలు ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంచనాలు ఒకేసారి పెరగడం ఒకటైతే, రెండోది కేబినెట్ లో ఒక వెసులుబాటు కల్పించారు. ఈ ఇచ్చినటువంటి అంచనాలకు సంబంధించి మరొక 15% పెంచుకునేటువంటి వెసులుబాటును కూడా కేబినెట్ ఆమోదించింది. ఇది R&B శాఖ ఇది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వతహాగా ఆ 15% పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించడం కూడా కొంత అనుమానాలకు అయితే తావిస్తా ఉంది. రోడ్ల అంచనాలు ఒకేసారి పెంచడం ఒకటైతే, రెండోది పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రులు ఏదైతే వాటాల సంబంధించినటువంటి గొడవ రచ్చకెక్కుతుండడం, తాజాగా హ్యామ్ రోడ్ల ఏదైతే అంచనాలు పెంచడం, దాదాపు 8,000 కోట్ల స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. దోపిడీకి కాంగ్రెస్ పార్టీ ఆస్కారం ఇస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి వారికి వెసులుబాటు, వారికి నచ్చిన వారికి వెసులుబాటు కల్పిస్తున్నారన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. చాలా శాఖల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ ఈ హ్యామ్ రోడ్లకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారన్నటువంటి చర్చ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతా ఉంది. అయితే మరోవైపు పెంచుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ దోపిడీకి అవకాశం ఇస్తుంది అన్నటువంటి చర్చ. రెండోది మిగిలిన మంత్రులు కూడా కొంత అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక మంత్రికి ఒకలాగా, మరొక మంత్రికి ఒకలా వ్యవహరిస్తున్నారన్నటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు బహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ అప్లికేషన్ పెండింగ్ లో పెట్టాలని ఆయన కూడా ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో కొంత విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. మంత్రులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నటువంటి ఆరోపణలు బహాటంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వారు ఇటీవల జరిగినటువంటి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెండర్ల వార్ ఏదైతే జరిగిందో అది మరోసారి జూపల్లి కృష్ణారావు వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా హామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంచనాలు పెరగడం, 8,000 కోట్ల స్కామ్ జరుగుతుందని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ దోపిడీకి యథేచ్ఛగా సిద్దపడుతుంది, యథేచ్ఛగా నడిపిస్తుంది అన్నటువంటి విమర్శ. ప్రదీప్, ఏకంగా 1 కిలోమీటర్కి 85% మేర పెంచడం అంటే ఎందుకోసం? ఇది అంచనా వ్యయం ఎట్లా పెరుగుతుంది అసలు, ఏ లెక్కన? అనుకున్న దానికంటే ఎక్కువగా పెంచారు. పెంచడం అనేది నేరుగా ఈ రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఆస్కారం ఉందన్నటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది. కావలసినటువంటి వ్యయం ఎంత, దానికి ఎకాఎకిన అంచనా విలువ పెంచడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతారని, నేరుగా కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు ఆ శాఖకు సంబంధించిన మంత్రికి అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ అంచనాల విలువ పెంచడం వల్ల ప్రభుత్వం పైన భారం పడుతున్నటువంటి వాదన కూడా ఉంది. కాంగ్రెస్ మంత్రులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఫ్రీడమ్ ఇచ్చారు. R&B శాఖకు ఆ రకంగా పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 15% ఆయన శాఖ మంత్రి పెంచుకునే వెసులుబాటును కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కొంత అవినీతి జరుగుతున్నటువంటి విమర్శ, ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ లో దుమారాన్ని అయితే రేపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాటాల పంచాయతీలో ఒకవైపు ఉంటే మరోవైపు హ్యామ్ రోడ్ల స్కామ్ జరుగుతుందన్నటువంటి ఆరోపణలు బగ్గుమరడంతో కొంత ఢిల్లీలో కూడా ఈ మంత్రుల ఏదైతే కాంగ్రెస్ నేతల సమావేశంలో హైకమాండ్ ఇప్పటికే కొంత గుర్రుగా ఉంది. వరుసగా మంత్రుల వివాదాలు ఏంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని కంట్రోల్ చేయడం లేదన్నటువంటి వాదన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. వారికి క్లాస్ తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉందన్న వాదన వినిపిస్తా ఉంది. ప్రదీప్, ముఖ్యంగా ఇందులో 8,000 కోట్లకు సంబంధించి ప్రజాధనాన్ని లూటి చేసేందుకు స్కెచ్ చేశారనుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ ఒకవైపు ఆరోపిస్తా ఉంది 8,000 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో రోడ్లు వేసిన సందర్భంలో ఏ రకమైనటువంటి ఖర్చు వచ్చింది, మొదట జీవో ఇచ్చారు, తర్వాత వెంటనే జీవో సవరించి మరొక జీవో 2 రోజుల గ్యాప్ లోనే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది స్కామ్ జరుగుతా ఉంది. 8,000 కోట్లు అంచనా పెంచి ఇచ్చారు అన్నటువంటి వాదన బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 8,000 కోట్లు ప్రభుత్వ భారం దుర్వినియోగం అయ్యేటువంటి నిధులు దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి జీవోకు ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోకు చూస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మంత్రులు నేరుగా స్కామ్ కు సిద్దపడ్డారు. ఆ రకంగా నిధులు అంచనా విలువ పెంచుకొని
ఈ రకంగా చేస్తున్నారన్నటువంటి వాదన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి.